మీ పేరన్నా? నా పేరు పెరుగు సుధాకర్. ఏ ఊరు మీది? మాది జడ్కొత్తపల్లి బ్రహ్మంగారి మఠ మండలం, కడప జిల్లా. మీరు ఏం చేస్తుంటారు? మేము చదువుకున్నాము, కానీ ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం మీ రాయలసీమకి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాష్ట్రం మొత్తంగా పరిపాలన అయితే బాగుంది. మరీ ముఖ్యంగా అయితే రాయలసీమలో ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే రాయలసీమ సంబంధించిన 4 జిల్లాల్లో కూడా పరిశ్రమలు అనేటువంటి విరివిగా వస్తున్నాయి. తాగునీటి పథకాలు బాగున్నాయి. ప్రతి ఎకరానికి కూడా నీరు అందే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు రాయలసీమకు అనేక ప్రాజెక్టులు వచ్చాయి, పరిశ్రమలు వచ్చాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి. ఇప్పుడు కడపలో కొప్పర్తి ఇండస్ట్రియల్స్ కానిసి, జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్ కానివ్వండి, నెక్స్ట్ తిరుపతిలో బుల్లెట్ కానివ్వండి, రకరకాల యుద్ధ విమాన ప్రాజెక్టు కానివ్వండి, రాయలసీమకు మోస్ట్ బ్రాండెడ్ కంపెనీలు కూడా రావడం జరిగింది. యువత కూడా మంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. దాదాపు 10th బేసిక్ నుంచి కూడా దాదాపు డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ వరకు కూడా మంచి ఉద్యోగాలు మహిళలకు ఎక్కువ శాతము కూడా ఉన్నాయి. రాయలసీమకు సంబంధించి ఈ ఎస్పెషలీగా ప్రత్యేక దృష్టి అయితే సారించడం జరిగింది. మరి మీ రాయలసీమకు సంబంధించి ఇన్ని కంపెనీలు వస్తాయి, ఈ విధంగా అవుతుందని మీరు ఊహించారా ఒక రాయలసీమ ప్రాంత వ్యక్తిగా? లేదు, చాలా 50% వచ్చినా, కానీ 100% ఎక్కువ చేశారు. వాళ్ళు చెప్పిన దానికంటే, ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు. వాళ్ళ ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువ వచ్చాయి. అనుకునే దానికంటే ఎక్కువ శాతమే మేలు అయితే జరిగింది. ఇకపోతే రోడ్లకు సంబంధించి కావచ్చు, వీటన్ని రోడ్లు వేస్తారు, ఎట్లున్నాయి రాయలసీమలో రోడ్ల పరిస్థితి? గత ప్రభుత్వం కంటే ఇప్పుడు చాలా మెరుగుపడ్డాయి. ఎందుకంటే ప్రజల ఒపీనియన్ ప్రకారము యాజ్గా మేము తిరుగుతున్నాం కాబట్టి అక్కడక్కడ రోడ్లు అయితే చాలా మెరుగుపడతాయి. నేషనల్ హైవేస్ కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, ఈవెన్ గ్రామాల్లో కూడా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి సీసీ రోడ్లు కూడా చాలా కిలోమీటర్లు వేశారు, బాగా మెరుగుపడ్డాయి. రోడ్ల పరిస్థితి అయితే చాలా బాగుంది. అయితే ప్రధానంగా చూసుకుని గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందంటారా? 100% తేడా ఉందండి. గత ప్రభుత్వము ఈ అభివృద్ధి మాట అనేటువంటిదే లేదు. ఏదో సంక్షేమ పథకాలు అనేసి అడపదడప సంక్షేమ పథకాలు ఇచ్చేసి అభివృద్ధిని 0% చేశారు. కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అనేటివి 2 బ్యాలెన్స్ ఉంటేనే రాష్ట్రం ముందుకెళ్తుంది. కానీ వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసి డెవలప్ని చేశారు, క్లోజ్ చేశారు. కాబట్టి మనము ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, ఇతర రాష్ట్రాల కంటే వెనక్కిపోయాం. కాబట్టి ఇప్పుడు మనము అవన్నీ చేసుకుంటూ చాలా ముందుకెళ్తున్నాం. బాగుంది, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు చాలా బాగుంది, చాలా 100% బాగుంది. మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వం నచ్చిన అంశాలు ఏంటి? బాగా నచ్చిన అంశాలంటే పథకాలు అయితే వాళ్ళు చెప్పిన కాడికి అన్నీ ఇస్తున్నారు. పథకాలు శ్రీశక్తి పథకం కానీ, ఎంత ఖర్చు అయినా కూడా తల్లికి వందనం కానీ, నెక్స్ట్ రైతు భరోసా కానీ, నెక్స్ట్ ఎక్కువగా ఈ పెన్షన్ అనేటువంటిది 1వ తేదీ అయిపోయాక 90% వస్తుంది. ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థ వాళ్ళతో బాగా చేశారు. ఇల్లు కూడా నెక్స్ట్ ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా 9 కల్లా తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదైతే 90% అవుతుంది. ఈవెన్ ఎవరన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా నెక్స్ట్ రోజు చేస్తుంది. ఇది ఈ ప్రాజెక్ట్ ఇది చూడడం కూడా వీళ్ళు తొందరగా చూస్తున్నారు ఎంత జరుగుతుంది అనేసి. సచివాలయంలో డాష్ బోర్డు మీద కూడా తెలిసిపోతుంది ప్రజలకు కూడా. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు ఇంత పర్సెంటేజ్ అయింది అనేసి. సెల్ ఉన్నటువంటి ప్రతి వాడు కూడా చూస్తున్నాడు పథకాల గురించి. బాగా హ్యాపీగా ఉంది, బాగుంది. మీ పేరు? చెన్నకేశ్వర. ఏ ఊరు మీది? బద్వేలు. ఏం చేస్తుంటారు మీరు? నేను బిజినెస్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? 2 సంవత్సరాలు అవుతుంది కదా అధికారంలోకి వచ్చి, ఎలా ఉంది పరిపాలన? అయితే బాగుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నీ బాగుంటాయి. అంటే గతంలో కన్నా శాంతి భద్రత ఏమేమి మెరుగుపడ్డాయి ఇప్పుడు? అప్పుడు ఎప్పుడు గొడవలు ఇవన్నీ ఉండేవి పోయిన గవర్నమెంట్లో. ఇప్పుడైతే అలాంటి ఏం లేవు, చాలా వరకు తగ్గినాయి కాబట్టి బాగుంది. సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగానే వస్తున్నాయి, అందుతున్నాయి అందరికి. ఇప్పుడు కంపెనీలు పెట్టుబడుల గురించి ఏం చెబుతారు? గతానికి ఇప్పుడు ఏమైనా మార్పులు ఉన్నాయా? పెట్టుబడులు వచ్చినాయి కదా. ఇప్పుడు వైజాగ్లో అయితేనేమి, అన్ని సార్లు గూగుల్ డేటా సెంటర్ అయితేనేమి, రాయలసీమకి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ అయితేనేమి, అలాగే శ్రీ సిటీలు అన్ని కంపెనీలు అయితే వచ్చినాయి. మీ గత ప్రభుత్వ పరిపాలన నచ్చిందా, ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన నచ్చిందా? ఇప్పుడు పరిపాలనే బాగుంది. మీ రాయలసీమ గురించి ఏం చెబుతారు మరి? రాయలసీమలో అంటే సాగునీటి ప్రాజెక్టులు కానీ, కంపెనీలు పెట్టుబడులు, జొన్నగిరి గోల్డ్ మైన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఏమంటారు? వస్తున్నాయి. అందరికీ ఎంప్లాయ్మెంట్ చూపించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కంపెనీలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడైతే ఉద్యోగ అవకాశాలు అయితే వస్తున్నాయి బాగా. అనంతపురంలో కియా కానీ ఇవన్నీ చాలా వరకు, స్టీల్ ప్లాంటు మొన్ననే 16,300 కోట్లతో ఓపెన్ అయింది. కాబట్టి
బాగానే ఉంది. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఎలా ఉంటుంది రాయలసీమ భవిష్యత్తులో? బాగుంటుందని అనుకుంటున్నా. ఆ. లేదా రాజధానికి సంబంధించి మీ మద్దతు దేనికి? అంటే రాష్ట్ర రాజధాని అమరావతి వర్సెస్ మావిగని కదా, మీరేమంటారు? మావిగాని కాదు, అమరావతికే మేము చేయకూడదు. అదేంటి మావిగని వద్దా? మావిగాని వద్దని అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు, కారణం ఏంటంటారు యాక్సెప్ట్ చేయడానికి? అమరావతి అది డెవలప్ చేయాలనే సంకల్పంతో ఉన్నాడు చంద్రబాబు. జగన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నా కానీ ఒక రాయి కూడా వేసింది లేదు. అందువల్ల అమరావతి డెవలప్ అవుతుంది. మీ పేరన్నా? నా పేరు విశ్వేశ్వరరావు. ఏ ఊరు మీది? బద్వేలే. ఏం చేస్తుంటారన్నా మీరు? బిజినెస్. చెప్పుల షాప్ అంతా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? 2 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి గారు. బాగుంది పరిపాలన, టీడీపీ బాగుంది. బాగుంది. అంటే మీకేం నచ్చే అంశాలు బాగుందని చెప్పడానికి? విషయాలకి జనాలు కష్టపడాలి, తినాలనే కాన్సెప్ట్ బాగుంది. ఇంతకుముందు అనవసరంగా పథకాలు ఇచ్చి పని చేయకుండా వర్కర్స్ కూడా డిమాండ్ ఫుల్. ఇప్పుడు కష్టపడితే వస్తుందని జనాల్లో అని వస్తాను బయటికి. మరి ఇప్పుడు అభివృద్ధి కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, అన్నీ బాగానే వస్తున్నాయి. ఇప్పుడు పెట్టుబడులు కూడా బాగానే ఉంది. రియల్ ఎస్టేట్ ఒక్కటి తగ్గిపోయింది అంతే. అంటే ఇప్పుడు గత ప్రభుత్వ పనితీరుకి ఇప్పుడు పనితీరుకి తేడా ఏంటంటారు మీరు? తేడా అంటే ఇప్పుడు కష్టపడాలి, తినాలి. అప్పుడు ఏదంటే ఇంట్లో కూర్చొని తింటా ఉన్నారు అంతే. అంటే పథకాలు ఇచ్చి అనవసరంగా జనాలను సోమరితనాలు చేసినారు. ఇప్పుడు పథకం బాగున్నాయి. అంటే పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి రెండు జరుగుతుంది. అప్పుడు చేసేవాళ్ళు లేరు పని, ఇప్పుడు బాగుంది. ఇకపోతే ఇంకా రాష్ట్ర రాజధాని గురించి ఏమంటారు? అమరావతి మావిగన్న? అమరావతి బెస్ట్. ఎందుకంటారు మావిగన్న వద్దా? వద్దు. ఇప్పుడు మీ రాయలసీమ ప్రాంత ప్రజలకి రాజధాని ఏముంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు అమరావతినా? మాకు అమరావతి దగ్గర కాబట్టి అమరావతి. అన్న మీ పేరన్నా? నా పేరు మణి. ఏ ఊరు మీది? ఈ ఊరు బద్వేలు. ఏం చేస్తుంటారు మీరు? నేను బిజినెస్ మ్యాన్. ఎట్లుందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో? బాగానే ఉందండి. ఓకే. ఇంతకు ముందు ప్రభుత్వానికి ఇప్పుడు తేడాలు ఉన్నాయన్నా? ఏమన్నా ఇంతకుముందు ప్రభుత్వానికి ఇప్పటికి ఏమన్నా తేడాలు ఏమైనా ఉన్నాయా? క్లియర్గా తేడా కనబడుతుంది. ఓకే. రెస్పాన్స్ అనేది బాగుంది. డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా మరి ఇప్పుడు? జరుగుతుందండి. ఇప్పుడు మీ రాయలసీమలో రోడ్లు కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? బాగానే వేస్తుండ్రు. లేని దగ్గర అంతా తయారవుతున్నాయి. ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగానే అందుతుండయి. రాష్ట్ర రాజధాని గురించి ఏం చెప్తాం? అమరావతి మావిగన్న? అమరావతి కదా, ఇంకా మళ్ళీ మావిగా అనేది ఇది ఉండేది అమరావతి. రోజుకు ఒక చోటు పోలేం కదా. అంటే ఇప్పుడు మావిగన్న మేము వస్తే అభివృద్ధి చేస్తాం, మావిగన్న రాజధాని అంటున్నారు కదా, అందుకని చేయాలంటే ఇప్పుడు 5 ఏళ్ళు మళ్ళీ ఉండిండు కదా, అప్పుడు చేయొచ్చు కదా. అప్పుడు పెట్టింటే అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం చూడు ఖాళీ బొచ్చులో ఉన్నాం. ఇంకా మళ్ళా బొచ్చులో పోవాలంటే అట్టయితుంది. ఆ బొచ్చు వేసుకొని ఇంకా మళ్ళీ బొచ్చు వేసుకునేట్టు ఉంటుంది. కానీ వేస్ట్, అంటే అనవసరం అది. అంతే, ఏదో ఒకటి ఉండాలా. ఏదో ఒకటి చూడు, మనం ఏమో ఉన్నోళ్ళం కాదు కదా. మన స్టేట్లో ఇన్కమ్ లేదు. పెట్టాలంటే ఇంకా అమరావతి తీసేసి మావిగాని పెట్టాలంటాడు. అదేదో 5 ఏళ్ళు ఉన్నప్పుడు పెట్టింటే ఇంకా అమరావతి లేకుండా పోవు, మావిగానే పోవు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఏం చేయాలా? కొత్త చొక్కా కొనుక్కొని పిల్లి పోయి మళ్ళీ కొత్త చొక్కా కొనుక్కోవాలన్నట్టుంది. అమరావతికి మేము అమరావతి ఇంక అంతే. ఒకసారి ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అమరావతికి సరిపోద్ది.